హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ ఆంధ్ర రుచి తెలంగాణ ఘాటు. ఆల్రైట్, ఈ రోజు మన బామలు సత్య బామలు వచ్చేసింది మన పొదిలి. అందరూ ఎలా ఉన్నారు? అది చాలా హుషారుగా ఉన్నారా? సో మరి ఇంత హడావిడిగా ఉన్నారు కాబట్టి మొదలు పెడేద్దాం. ఫస్ట్ రౌండ్ హల్మితి హబీబో. ఆల్ రైట్, మిమ్మల్ని అందరినీ మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం. మీరు అక్కడికి రాపోయినా సరే లాక్కొని తీసుకెళ్తాం, అంతే కదా? సో మేము ఇచ్చే అదిరిపోయే సెంటెన్స్లు కొటేషన్లతో లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాంటి కొటేషన్లతో మేము రెడీగా ఉన్నాం. రెడీయా? ఈ ఇన్స్పిరేషన్ కొటేషన్లు ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఓకే, మొదలెట్టు. బన్లో కోవా పెడితే కోవా బన్ అవుతుంది కానీ కూరలో పాలు పోస్తే పాలకూర అవ్వదు. అవునా? నిజమా? మిర్చిని బజ్జీలో పెడితే మిర్చి బజ్జీ అవుతుంది గాని గొడుగుని పుట్టలో పెడితే పుట్టగొడుగు రాదు. ఐఎమ్ ఇంప్రెస్డ్. యు ఆర్ సెలెక్టెడ్. ఆహా, చూసారా? ఇలాంటి సెంటెన్స్లతో మేము ఎక్కడికో తీసుకెళ్తున్నారో మరి నేను కూడా చెప్పాలి కదా. ట్రాఫిక్ జామ్ లో ట్రాఫిక్ ఉంటుంది కానీ గులాబ్ జామ్ లో గులాబీ ఉండదు. కొబ్బరికాయ నుండి కొబ్బరి నూనె వస్తుంది కానీ పాము నుండి పామాయిల్ రాదు కదా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555 SMS చేయండి. ఆహా, సో ఈ 4 కొటేషన్లతో మీరు ఎక్కడికో వెళ్ళిపోండి, అక్కడే ఉండండి. చూసారా సార్ డబుల్ యాక్షన్? అదిరిపోయే కొటేషన్లు ఇచ్చారు సిస్టర్. ఏం పేరు? శశిరేఖ. శశిరేఖ. అభిమన్యుడు ఏం చేస్తున్నాడు? షాప్ మా పెయింట్స్ అండ్ హార్డ్వేర్. పెయింట్స్ హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్. హార్డ్వేర్ షాపే, బావ సాఫ్టే కదా. హార్డ్ అంతా ఇక్కడే. ఏంటి శశిరేఖ గారు వెరైటీగా ముందు నుంచి వెనక నుంచి ముందుకేశారు? అందరిలాగా ఏగుదని వెరైటీగా వేయాలని. అభిమన్యుడు గారి పేరేంటి? వంశీ కృష్ణ. కృష్ణుడిలో కృష్ణలీలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఉన్నాయి. అయ్యో అయ్యో, జంపర్ మే బంపర్. ఆయన సిగ్గుపడాలి కానీ మీరెందుకు సిగ్గుపడుతున్నారు? ఆ కృష్ణలీలతోటే మిమ్మల్ని పడేశారు ఆయన. ఎక్కడ? రామాపురంలో. చిచ్చి, మీరు సిగ్గుపడకండి. రామాపురానికి నువ్వెందుకు వెళ్ళావు? ఆయన ఎందుకు వచ్చాడు? మా ఊరికి వచ్చాడు. మీది రామాపురమా? ఆయనదే ఊరు? కనిగిరి. కనిగిరి నుంచి కృష్ణలీలలు ఇవ్వడం కోసం రామాపురం వచ్చాడు. మధ్యలో ఈ రాముడు ఎందుకు వచ్చాడో చూడ్డానికి వచ్చాడు. చూడటానికి వచ్చాడు. లవ్ లో పడ్డావా? లవ్ లో పడ్డావా? లవ్ లో పల్ల. అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. పెళ్లి చూపులకు వచ్చాడా? ఏం జరిగింది పెళ్లి చూపుల్లో? ఏం జరిగింది? ఒకరికొకరు చూసుకున్నాం, నచ్చుకున్నాం. ఏం జరుగుతుందిరా నీకు తెలీదా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. ఒకరికొకరు చూసుకుని ఏమనుకున్నారు? కళ్ళతో సైకిల్ ఏమో ఉంటాయి కదా, సైకిల్ బాబా బాబా ఏం తెలీదు. అప్పుడేం తెలీదా? ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఘోరం? 11 years. 11 years అంటే మొన్నే కదా. అప్పుడేం తెలియదు అంటే ఏదో అది 1890 అలా అనుకుంటున్నాను నేను. పెళ్లి చూపులు ఏం జరిగింది చెప్పు. ఒకరికొకరు చూసుకున్న తర్వాత ఎవరు కనుగొట్టారు? ఎవరు అట్లా పేరెంట్స్ కనుగొట్టారు. పేరెంట్స్ కనుగొట్టుకున్నారా? ఈ మధ్య ఇది కూడా చేస్తున్నారా? వెరైటీగా కనుగొట్టుకుని ఓకే మొదలెడదాం ఇక అని. అంతేగా కాదు, పెళ్లి చూపులు క్వశ్చన్లు అడుగుతారు కదా. ఏం అడుగుతారు? ఏం చదివావు, ఏం చేస్తున్నావు అడుగుతారు. ఎవరు అడిగారు? పేరెంట్స్ అడుగుతారు. పేరెంట్స్ అడిగి మనకు వద్దు. బావ ఏం అడిగాడు? ఏం అడగలేదు. ఏం అడగలే అని తెలిసి కొంది కొడతా. కదిలిస్తే భయపడతారని. ఎందుకు మాటలు రావలే, మనం చెప్పినట్టు వింటదే అనుకున్నాడు. కానీ ఆ తర్వాత తెలిసింది అతలైన దడ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఏమంటాడు? చిచ్చి ఏం లైఫ్, ఎందుకు ఈ పెళ్లి అన్నాడు ఎప్పుడైనా? ఏమండు అన్నీ పోయా. అది కూడా అంటే ఊరుకో కదా. ఒకవేళ అంటే ఏంటి పనిష్మెంట్? ఏం లేదు. పనిష్మెంట్ లేదా? లేదు. నువ్వేం చెప్తా నేను చేస్తా. అర్థమైందా నీకు? ఇంటికి లేట్ గా వస్తే ఏం లేదు. భోజనం బయట తినేసి వస్తే అసలు బయటే తినడు. ఒకవేళ తినేసి వస్తే పనిష్మెంట్ ఉందా? ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఎవరైనా అమ్మాయిని తీసుకొచ్చి ఇదిగో మీ సిస్టర్ అంటే అలా ఏం తీసుకురాడు. వస్తే రాని. అబ్బా, దీనికి కూడా పనిష్మెంట్ లేదు. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. ఓకే సూపర్. ఇంట్లో ఎవరు ఫస్ట్ కోపం వచ్చేది? నాకే. ఏం చేసి బావ కోపం తీరుస్తాడు? ఎందుకు అంత ముసిముసి నవ్వులు నవ్వుతుంది అంటే ఏదో ఉందన్నమాట. సరే, కోపం వచ్చావు, భారీగా కోపం వచ్చింది. అప్పుడు ఏంటి ఆయన కూల్ చేసే పద్ధతి? సైలెంట్ గా ఉంటే కూల్ అయిపోతాడు. కోపం నీకు కదా వస్తే నువ్వెందుకు సైలెంట్ గా ఉంటావు? అందుకే నేను సైలెంట్ గా ఉంటే కూల్ అయిపోతాడు. కొంచెం కోపం వచ్చిందనుకో కొంచెం అరుస్తాడు. చూసుకొట్టాలి కదా. అందుకని సైలెంట్ గా అయిపోవాలి. అంతే. ఒకవేళ ఆయన కోపం వస్తే నేనే సైలెంట్ గా ఉండాలి. నీకు కోపం వచ్చినా నేనే సైలెంట్ గా ఉండాలి. ఈ మౌన వ్రతం ఏంటండి? అట్లుంటది మనతో.
సరే సూపర్. ఏం పేరండి? అదిరిపోయే కొటేషన్ చెప్పారు. ఏంటి ఇది? ఇంకోసారి చెప్పరా. బన్లో కోవా పెడితే కోవా బన్ అవుతుంది కానీ కూరలో పాలు పోస్తే పాలకూర అవ్వదు. అవ్వదు కదా, అందుకే లైఫ్ ని ముందుకు తీసుకెళ్లాలన్నమాట. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకెళ్తున్నారు ఇలాగా? 8 months. మొన్నే పెళ్ళైందా కొత్త పెళ్లి కూతురు? ఆయ్ ఆయ్. ఏంటి ఇంకా హనీమూన్ ఎక్కడ? అయిపోయిందండి, మళ్ళీ ఎక్కడ లేదు ఇంకా. ఎక్కడ అంటే మళ్ళీ ఇంకోసారి అని కాదు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు అని. రాహుల్ గమ్మతైపోయినా నువ్వు మనిషి మధ్య. ఎక్కడికి వెళ్ళి వచ్చారు అని అడుగుతున్నా. కూర్గ్ కూర్గు. ఓహో, ఏం చేస్తాడు బా? ఎలక్ట్రానిక్స్ షాప్. ఎలక్ట్రానిక్ షాప్ మందే. టీవీలు ఫ్రిడ్జ్లు. అవునండి. ఓకే, మొన్నే టీవీ పాడైంది, ఏం చేయాలా అని అనుకుంటున్నా. ఫ్రిడ్జ్ కూడా పాడైంది. మీ ఇంట్లో కదా, మా ఇంట్లో. ఆ, చెప్పండి, డిస్కౌంట్ ఇప్పిస్తాను. ఒక బ్రదర్ కి సొంత సిస్టర్ షాప్ లో డిస్కౌంట్ తీసుకొని కొనాలా? అంటే గేమే గేమ్ షాప్ మంది బావ మనోడు. 2 ఫ్రిడ్జ్లు 2 టీవీలు వేసుకొని వెళ్ళిపోవడమే. చెప్పక్క పక్క నుండి నువ్వు మాట్లాడబెట్టి. బావ నా కోసం ఒక టీవీ ఇవ్వలేడా? ఇస్తారు, ఎక్స్ట్రా మనీ ఇప్పిస్తే ఫ్రీగా ఇస్తారు. ఎక్స్ట్రా మనీ ఇస్తే ఫ్రీగా ఇస్తాడా? గిఫ్ట్ 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 కూపన్ మీరు ఇవ్వండి, టీవీ. ఏ కూపన్ లేవు. మన బావ పేరేంటి? విఘ్నసాయి. విఘ్నసాయి. ఏమని పిలుస్తావు? టఫ్ గా ఉందబ్బా పేరు. సాయి అని పిలవండి, సింపుల్ గా. నువ్వేమని పిలుస్తావు? నేను సాయి. ఓకే, సాయి అని పిలుస్తా. సాయి బాబా. సరే చెప్పు. వెళ్ళేటప్పుడు ఓ ఫ్రిడ్జ్, ఓ టీవీ, ఓ వాషింగ్ మిషన్. అట్లానే కొంచెం కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఒక 2 ఉన్నారు. ఎవరాలు? సిస్టర్స్ ఉన్నారు. మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే. క్యాన్సిల్. మా టీవీ రిపేర్ చేసుకుని దానికి ఏదో అటు ఇటు తిప్పుకొని అదే చూస్తాం. కాదు, ఇలా అబ్బాయి అరేంజ్డా? అరేంజ్డ్ అండి. ఎలక్ట్రానిక్ షాప్ ఉంది, కుర్రోడు అందంగా ఉన్నాడని పెళ్లి చేసుకున్నాం. అలానే మరి ఎలా? మంచి అబ్బాయి, బాగా చూసుకుంటా అన్నారని చేసుకున్నాం. తనే చెప్పారు. తను మంచోడిని అని చెప్పకపోతే, ఇదిగో నేను బాగా చూసుకోను, నేను మంచోడిని కాదని చెప్తారు ఎవరైనా? మరి చెప్పాలి కదా, చూసుకుంటే. 9 నెలల్లో బానే ఉంది అయితే. ఏం పేరండి? గౌతమి. ఏది మనం ఇచ్చిన కొటేషన్ ఒకసారి చెప్పండి. కొబ్బరికాయ నుండి కొబ్బరి నూనె వస్తే పాము నుండి పామాయిల్ వస్తుంది. అమ్మ బాబాయ్, పాముల దాకా వెళ్ళిందమ్మా. కొబ్బరి నుంచి కొబ్బరి నూనె వస్తుంది కానీ పాముల నుంచి పామాయిల్ రాదు కదా. ఈ కొటేషన్ తో మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఎక్కడ తీసుకెళ్ళాడు బా? కేరళ వెళ్ళాం. కేరళ ఎందుకు? మాకు అక్కడ ప్లేస్ బాగుందని కేరళ వెళ్ళాం. నువ్వే చెప్పావా నన్ను కేరళ తీసుకెళ్తావా అని? తన డెసిషన్ నా డెసిషన్. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా? ఇది బయటిది, లోపలిది చెప్పు. లోపలైనా బయటైనా అన్ని తన ఇప్పుడు డెసిషన్. ఇంట్లో నువ్వు కూర వండాలంటే అడుగుతావా ఏం కూర వండని? డెఫినెట్ గా అడుగుతా. ఆయన చెప్పిన తప్ప మిగతా ఇది చేస్తావు? కాదు, ఆయన చెప్పిందే చేస్తా. నిజం చెప్పు. అక్కడ నిజంగా. లవ్ అరేంజ్డా? అరేంజ్డే. ఎన్ని సంవత్సరాలు అయింది ఘోరం జరిగి? 13 years. ఘోరం కాదు అని అనవా? ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు. ఏం పేరు బావగారి పేరు? ఉపేంద్ర. ఏం చేస్తాడు? ఉప్పు రెడీమేడ్ షాప్. రెడీమేడ్ షాప్. లేడీస్ దా జెంట్స్ దా? జెంట్స్ వేర్. అమ్మయ్యా, ఇన్నిసార్లు ఎవరు రెడీమేడ్ షాప్ అన్నా లేడీస్ షాప్ అన్నారండి. ఏం చేయాలో తెలియక చివరికి నైటీలు కూడా వేసుకోవడానికి రెడీ అయిపోయాం మేము. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? చివరికి నైటీలు కూడా వేసుకోవడానికి రెడీ అయిపోయాం మేము. ఈ నాకన్నా వరుసగా ఉంటాడేంట్రా? జెంట్స్ షాపే అనమాట అయితే. జెంట్స్ వేర్. ఓకే, వెళ్ళేటప్పుడు బస్తాడు బట్టలు తీసుకుపోతా. ఖచ్చితంగా. మనస్ఫూర్తిగా చెప్పు. మనస్ఫూర్తిగా ఖచ్చితంగా అండి. మీరు ఆడవడం ఆలస్యం, మేము ఇస్తాం. ఫ్రీ ఫ్రీగానే ఇస్తాం. ఏమని పిలుస్తావు బావని? బుజ్జి అని పిలుస్తా. బుజ్జి ఎందుకు? ఉప్పు బాగుంది కదా, ఉప్పు పిలవచ్చు కదా. నా నిక్ నేమ్ బుజ్జి. ఆయన నిక్ నేమ్ గౌతమి అంటాడు, లేదా గవ్వు. గవ్వు. గౌ గౌ కౌ కౌ ఆవు ఆవు. ఇదేదో బాగుంది కదా, గవ్వా కవ్వా. గవ్వు. నువ్వేమో ఆయన్ని బుజ్జి అని బుజ్జి పిలుస్తా. కాదు, ఈసారి నుంచి ఉప్పు. నో, బుజ్జి అని పిలవాలి. అబ్బా ఉప్పు బాగుంది. ఫస్ట్ నుండి అదే పెట్టుకున్నా కాబట్టి అదే. అయిపోయింది 10 సంవత్సరాలు. ఇప్పుడు ఉప్పు కాదు, పిలు ఉప్పు అని. బుజ్జి. బుజ్జి కాదు, ఉప్పు. నో. అటు తిరిగి ఉప్పు పువ్వులు తీసుకురా, రెడీగా ఉంది నాకు ఉప్పు. చెప్పు. ఉప్పు. పువ్వులు తీసుకురా, రెడీగా ఉంది నాకు ఉప్పు. రెడీ. ఉప్పు పువ్వులు తీసుకురా, రెడీగా ఉంది నాకు ఉప్పు. ఉప్పు పూలు తీసుకురా, రెడీగా ఉంది నాకు ఉప్పు. అబ్బా ఎంత బాగుందో, చెప్పలు కూడా.
ఆల్రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా బామలు సత్యబామలు ఇచ్చిన అదిరిపోయే ఎంటర్టైన్మెంట్. అసలు మా వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్ గుర్తు పెట్టుకుంటే ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. మీరు ఆ పనిలో ఉండకండి, ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ మరింత హుషారుగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. దబిడి దిబిడే. ఆల్ రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటు ఝాన్సీ గారు, ఇటు తేజస్విని గారు. సో ఝాన్సీ గారు గెస్ చేస్తారు, గెస్సరు. తేజస్విని గారు డ్రా చేస్తారు అనమాట. అద్భుతంగా. ఓకే ఓకే, మ్యూజిక్ ప్లీజ్. పాట వస్తే డాన్స్ చేయండి. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఓకే అంట, ఏం గీసేస్తుందో ఏంటో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక తీస్తా. చూస్తున్నారా? చెప్పండి ఏదో ఒకటి. పాపం కళ్ళు కలిసిపోయినాయి, ముక్కు కళ్ళు ఒకటే. ముక్కులో కళ్ళు వెళ్ళిపోయింది. అయ్యో, మెడలేదేంటి పాప, డైరెక్ట్ చేతులేనా? వామ్మో, శ్మశానంలో మాంద్రిక. మేలో ఫిమేలో కూడా అచ్చా, జడా. చెవులు లేవు పాపం, వినపడదేమో సరిగ్గా. ఉన్నాయా చెవులు? చెప్పండి, ఏంటి సినిమా పేరు? ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఏంటి అందులో అంత ఉందా? ఏంటి చెప్పది? ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ప్రియురాలేది? వేస్తుంది. ప్రియురాలు వస్తుందా? అచ్చా, ఆ ప్రియురాలు బయటకు కనపడకూడదు, దాక్కుందనమాట. అవును. ఈమె ఇల్లాలా? ఆమె ఏంటి, చీర కట్టుకుందా లేకపోతే ఆ మిడ్డీ వేసుకుందా? ఒకసారి టీ అమ్మ, నువ్వు చెప్పమ్మా. ఆమె ఎవరు? ఇల్లాలు. ఆమె ఇల్లాల్లో లేదు, పొలంలో దిష్టి బొమ్మ పెడతారు చూసారా, అలా వేసింది. ఆ పక్కదే రేడియోనా? కాదు, గ్యాస్. గ్యాస్. అసలు నువ్వు గీయడం ఒక ఎత్తు అయితే, దాన్ని చూసి ఈమె చెప్పేయడం. సూపర్. ఆల్ రైట్, నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటు కళ్యాణి గారు, ఇటు వాసవి గారు. సో కళ్యాణి గారు మైక్ పెట్టుకొని నేను చెప్తా అంటున్నారు, వాసవి గారు ఏమో స్కెచ్ పెట్టుకొని నేను డ్రా చేస్తా అంటున్నారు. మ్యూజిక్ వస్తుందా కళ్యాణి గారు? మ్యూజిక్ వస్తుంది. రామారావు గారి సినిమానా? వినిపించట్లా. ఎన్టీఆర్ గారి సినిమా? వినిపించట్లేదు. అమ్మాయి అదే కావాలి మాకు. ప్రేమ ఖైదీ. అది తమలపాక. హార్టా? ఆ పక్కన పవర్ ఎగురుతుంది. అది ఏంటో కొంప తీసేది. ప్రేమ అంటే ఇదేరా? ప్రేమ అంటే ఇదేరానా? అదిగా ఇప్పుడు ప్రేమ సినిమాలు అన్ని చెప్పేస్తుంది. ముందు ఆయన లింగం చెప్పమ్మా, ఆయన అబ్బాయా అమ్మాయా? పుల్లింగమా స్త్రీలింగమా అది తెలియట్లే మాకు. 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయండి, చేతులు ఇంకా రాలేదు, వస్తాయి. ఇదేంటి 2 చేతులు ఇలాగే పెట్టుకున్నాడు? అబ్బా, 2 పోలీసులు, జైలు లేదా? చెప్పండి. ప్రేమించుకుందాం రా. ప్రేమించుకుందాం రా కాదా? అలాంటిదే. ఇంకా ప్రేమకు వేళాయిరా. ప్రేమకు వేళాయిరా అయింది. మధ్యాహ్నం 12 గంటలకి ఏం ప్రేమో ఏంటో. జైలేండి మరి. ఈమె ప్రేమనే తమలపాకేసిందంటే ఇప్పుడు జైలునే వేస్తుందో అక్కడ. అజా, అంత చిన్న జైలా? ఇల్లు ఇల్లాలు ప్రియురాలు. అత్తమాను ఇల్లాలే. ఖైదీ. ప్రేమ ఖైదీ. ప్రేమ ఖైదీ. ఏంటి ప్రేమ ఖైదీ? ఎలా తెలిసింది? ఇలా అంటే అమ్మా, నేను అనవసరంగా అన్నాను కళ్యాణి గారు. సూపర్, ప్రేమ ఖైదీ రైట్ ఆన్సర్. హుషారుగా సాగిపోతున్న మన బామలు సత్యభామల్లో మూవ్ అయిపోదాం మన 3rd రౌండ్ కి. ఇక మొదలు పెడదాం. ఓ శివంగి. ఆల్రెడీ ఈరోజు ఓషివంగ్ లో మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. 5 రెడీగా ఉన్నారు, 4 చైర్లు కూడా రెడీగా ఉన్నాయి. రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, మీరు తిరుగుతూ డాన్స్ కూడా చేయాలి. సో ఆ మ్యూజిక్ స్టాప్ అవగానే కూర్చోవాలి. ఎవరో ఒకళ్ళు మిగులుతారు, చూద్దాం ఎవరు అనేది. ఓకే, రెడీయా? రెడీ, 3, 2, 1 మ్యూజిక్. నిన్న మొన్న లేని తొందర ఇప్పుడెందుకిలా? హద్దే దాటి ముద్దు ముచ్చట కోరిందా నీ ఈడు, నువ్వడిగింది
చేస్తాలేని అందమ్మమ్మ తోడు అష్టలక్ష్మి అష్టలక్ష్మి శశి గారు అవుట్ అవడం వల్ల 3 చైర్లు మిగిలే 4 బాములు ఉన్నారు. మరి ఫైనల్ సత్యభామ ఎవరో కాసేపట్లో తెలుస్తుంది. మ్యూజిక్. ప్రశాంతంగా ఎదురుగా ఉన్న కుర్చీ వదిలేసి ఇలా చూసి లోపల వచ్చి కూర్చున్నారు. ఆల్రైట్, ఇక 2 చైర్లు ఉన్నాయి, 3 బాములు ఉన్నారు. ఫైనల్ గా విన్నర్ ఎవరు అవుతారు చూద్దాం. మ్యూజిక్ ప్లీజ్. లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర కీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిక్కై తాగుదాది బుగ్గన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర శిరీష గారు ఈ ముందు చూశారు, ముందు నుంచి కామ్ గా డాన్స్ అయివా అంట పక్కోళ్ళని డాన్స్ వేయించేసి ఈమె మాత్రం ఈమె అని చేస్తుంది, కన్నింగ్ పుట్టుకుని కూర్చుంటుంది కదా. బాగా కన్నింగ్, బాగా కన్నింగ్. బాగా కన్నింగ్. మన ఇంటి పక్కనే ఉంటదా? మా ఫ్రెండే. ఇలాంటి కన్నింగ్ ఫ్రెండ్ ని ఎందుకు పెట్టుకున్నా? ఏం చేద్దాం, నా మంచి మనసు కదా. చూసేది ఎలా చూస్తుందో. నాది మంచి మనసు అయితే తను తీసుకున్నా. ఆల్రైట్, ఒకే ఒక్క చైర్ మిగిలింది. ఫైనల్ సత్యభామ ఎవరో తెలుస్తుంది. ఇటు మాధవి గారు, ఇటు శ్రావణి గారు ఉన్నారు. సో మాధవి గారు అయితే చూసారు కదా, చాలా టఫ్ కాంపిటీషన్, చూడడానికి అలా ఉన్నారు కానీ. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. సోకులాడి స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజ కుందె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరి సూనిగా నడుములోన తూటా పెట్టి తూపాకి పెల్చినావి తింగరి చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి అసలు నిన్ను చూసి అందరూ భయపడుతుంటే నువ్వేటి ఆమెను చూసి భయపడి వదిలేసి వచ్చావు? కుర్చీతో కొట్టిద్దండి. కుర్చీతో కొట్టిద్దా? కొట్టిద్ది. ఏ అమాయకురాలైన మా సిస్టర్ ని జడ బాగుందండి, నేనే వేసాను జడ. జడ నువ్వు వేసావా? నచ్చలేదని నా కుర్చీ లాగేసుకుందండి. నువ్వు వేసిన జడ నచ్చలేదు. ఏది వెనక్కి తిప్పి జడ తిప్పు. అంత బాగా జడేసి పువ్వులు దండలో కట్టి ఫోటోకి పెట్టినట్టు ఫ్రేమ్ కట్టినట్టు పెడితే ఆమె నచ్చలేదా? మాధవి సిస్టర్, బావగారు నాకు నువ్వు గిఫ్ట్ వద్దులేండి, మీరు పొగిడేస్తున్నారు. ఆల్రైట్, మన ఓషి మంగిలో విన్నర్. కంగ్రాచులేషన్స్ శ్రావణి గారు. అండ్ అదిరిపోయే రన్నరే కాదు, డాన్సరే కాదు, ఇంకా 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 పట్టుకో. వద్దన్నావు కదా, ఎందుకు తీసుకుంటున్నావు? మీరు ఫోటో. ఆల్రైట్, చూసారు కదా, ఇది మా బాములు సత్యభామలు ఇచ్చిన అదిరిపోయే ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మన బామలు సత్యభామలు. బాయ్.